అప్లై చేయలేను గైజ్. సో నాకు కుదిరినంత వరకు ఎవరికైతే నేను రీచ్ అవుట్ అయ్యానో వాళ్ళకి నేను పంపిస్తాను. పిల్లలు అక్కడ రేష్మా ఆంటీ వచ్చి ఉన్నారనమాట. సో రేష్మా ఆంటీతో అక్కడ కూర్చొని ఉన్నారు. సో బేసిక్ గా ఈ వార్డ్రోబ్ ఏదైతే ఉందో ఇక్కడ అర్హాన్ బట్టలు అవన్నీ పెడుతుండే ముందు ఉన్న ఓసిడీకి కొంచెం మంచిగా ఆర్గనైజ్ గా ఉండాలని చెప్పి. సో ఈ బాక్స్ లో అన్ని కూడా ఇలా పజిల్స్ అనమాట. ఆల్సో యూ గైస్ ఆర్ ట్విన్నింగ్. కెన్ యూ షో మీ యువర్ డ్రెస్? వావ్, సేమ్ టీ షర్ట్ వేసుకున్నారు ఇద్దరు. అయితే నేను క్విక్ గా ఇవి మన దావతి రంజాన్ తీసుకొచ్చిన చెప్పులు, ఇంకా బెడ్ పరిస్థితి ఇలానే ఉంది. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ, లైక్ హిస్ డైపర్స్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు నుంచి ఐ బీన్ థింకింగ్ దట్ ఐ షుడ్ గో అండ్ సీ ద డాక్టర్, బట్ అసలు కుదరట్లేదు. చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చేస్తానని మొదలు పెడతాను, ఇక్కడ స్టార్ట్ చేస్తా, అక్కడ స్టార్ట్ చేస్తా, అవి ఇవి చేసి మధ్యలో వదిలేస్తా అనమాట. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. యాజ్ యూజువల్ మళ్ళీ రూమ్ అయితే వీడియో ఓపెన్ చేశాను అండ్ రూమ్ ఫుల్గా ఒక రేంజ్లో మెస్సీగా ఉందన్నమాట. బికాస్ మొన్నటి వరకు మీరు చూశారు నేను నా క్లోత్స్, నా స్టఫ్ డీక్లటర్ చేస్తుండే కదా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ డీక్లటరింగ్ అర్హాన్స్ క్లోత్స్. నావి నేను చాలా వరకు డొనేషన్కి ఇచ్చేసాను. అంటే కొన్ని మా అక్కకి, 2-3 మా చెల్లికి తీశాను, మా మమ్మీకి ఆఫర్ చేశాను అండ్ మ్యాక్సిమం డొనేషన్ డ్రైవ్కి ఇచ్చేసాను. బికాస్ బై ద టైమ్ ద వీడియో కుడ్ గో లైవ్ చాలా వరకు పైలప్ అయిపోయి ఉండే. ఐ స్టిల్ హ్యావ్ ఫ్యూ క్లోత్స్ నేను తీసేవి. అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు, ఫ్యూ పీపుల్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అందరికీ నేను రిప్లై చేయలేను గైజ్. సో నాకు కుదిరినంత వరకు ఎవరికైతే నేను రీచ్ అవుట్ అయ్యానో వాళ్ళకి నేను పంపిస్తాను. బికాస్ చాలా మెసేజెస్ వస్తాయి, చాలా కామెంట్స్ వస్తాయి. నేను చూసిన టైంలో ఎవరిదైతే అవైలబుల్ ఉందో వాళ్ళకి ఐఎమ్ ట్రైంగ్ టు సెండ్ ఇన్ మై క్లోత్స్. అయితే అర్హాన్ బట్టలు వచ్చేసరికి మా ఫ్యామిలీలోనే చాలా మంది ఫాలోయింగ్ కిడ్స్ ఉన్నారనమాట అర్హాన్ ఏజ్లో. ఎస్ బెటు ఓకే. సో పిల్లలు అక్కడ రేష్మా ఆంటీ వచ్చి ఉన్నారనమాట. సో రేష్మా ఆంటీతో అక్కడ కూర్చొని ఉన్నారు అండ్ వీఆర్ డూయింగ్ ద డీక్లటరింగ్. Prince, say hi. Hi. Bye-bye. Is Arhan having egg? No. Is he eating? Ask him if he wants. Mom. Okay. సో బేసిక్గా మా అర్హాన్కి మా ఇన్నోవా కీస్ అంటే చాలా ఇష్టం అనమాట. దానికి ఎప్పుడు 24/7 చేతిలో ఉండాలి. సో ఆ కీస్ తీసుకోవడానికి ప్రిన్స్ వచ్చాడు. సో యా, కమింగ్ బ్యాక్ టు అర్హాన్స్ క్లోత్స్. ఫ్యామిలీలోనే చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి యూజువలీ అర్హాన్ స్టఫ్ అంతా కూడా థింగ్స్ దట్ హీ హెస్ అవుట్ గ్రోన్. యూనిసెక్స్ ఏజ్ ఉండే టైం వరకు అయితే ఐసాతో షేర్ చేసుకునేవాడు. బట్ నౌ దట్ బాయ్స్ అండ్ గర్ల్స్కి బట్టలు అవన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, మీ అందరు రీసెంట్గానే చూసుంటారు హమ్దాన్ వీడియోస్ మా ఛానల్లో రేష్మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో అలా మా ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళకే పంపించేస్తూ ఉంటాం అనమాట. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి అర్హాన్వి తీసినవి, అవి కొన్ని ప్రెస్ చేయాలి. ప్లస్ ఆల్సో టాయ్స్ అన్ని కూడా ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను. సో అది ఎలా ఆర్గనైజ్ చేస్తున్నా, ఏమేమి చేస్తున్నా మీకు చూపిస్తాను. సో నేను యూజువలీ అర్హాన్కి హ్యాండీగా ఉండేటట్టు తన యాక్టివిటీస్ అన్నీ కూడా అలా పెట్టేస్తాను. ఇక్కడ బుక్స్ కానివ్వండి, ఆర్ ఈ టేబుల్లో యాక్టివిటీస్ కానివ్వండి, ఆర్ ఇక్కడ టీవీ లెడ్జ్లో కూడా మీరు చూస్తే కింద డ్రాస్ ఏదైతే ఉన్నాయో యూజువల్గా అది యూజ్ చేస్తాను. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. అంటే మన పిల్లల గ్రోత్కి మనం ఏం చేయొచ్చు అని చెప్పి. అది కాకుండా సో బేసిక్గా ఈ వార్డ్రోబ్ ఏదైతే ఉందో ఇక్కడ అర్హాన్ బట్టలు అవన్నీ పెడుతుండే ముందు. బట్ నా అంటే తన చిన్నప్పుడు బట్టలు కూడా కొన్ని, అంటే న్యూ బోర్న్ బట్టలు ఐ వాంట్ జస్ట్ హోల్డ్ దెమ్. సో ఒక సైడ్లో కొన్ని బాక్స్లో ఒకటి పెట్టేస్తాను బికాస్ చిన్న బట్టలు సరిపోతాయి. ప్లస్ మిగతా ఇక్కడంతా కూడా టాయ్స్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి ఇలా విత్ నేమింగ్తో ఇలా పెడతాం అనమాట. సో ఇవి 2 సాఫ్ట్ టాయ్స్, కార్ రిమోట్స్, ఆర్ ఇక్కడ గన్స్ అవన్నీ కూడా. సో బేసిక్గా ఈ ఏదైతే రాశానో అప్పుడు నాకు ఇంక్ సరిగా నచ్చలేదు. ఇది మనం మళ్ళీ రైట్ చేస్తున్నాం అనమాట. బేసిక్గా నాకున్న ఓసిడీకి కొంచెం మంచిగా ఆర్గనైజ్గా ఉండాలని చెప్పి. సో ప్రస్తుతానికి పుష్ కార్డ్స్, రిమోట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇలా రాసేసాను. పజిల్స్ చాలా ఉన్నాయి, లెర్నింగ్ యాక్టివిటీస్, టాస్క్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అవి రాసేసాను. సపరేట్గా ప్రతి ఒక్క ఐటమ్ సపరేట్ బాక్స్లో పెడితే తను కూడా తీసేటప్పుడు యూజువలీ మీరు చూస్తే అర్హాన్ ఆడిన తర్వాత క్లీనప్ తనే చేసేస్తాడు. బట్ ర్యాండమ్గా క్లీనప్ చేయకుండా నేను తనకి అంటే లేబుల్స్ పెడితే ఏ బాక్స్లో ఏది వెళ్ళాలి తనే ప్రాపర్గా చూసుకుని క్లీనప్ చేస్తాడు. బికాస్ నౌ దట్ ఈస్ గ్రోయింగ్ అప్ 2.5 years అయిపోయాడు. నార్మల్గా తన స్టఫ్ ఎక్కడ ఏమేమి ఉంటుందో తనకు ముందు నుంచి ఐడియా ఉంది. ఏది కావాలంటే కరెక్ట్ ఆ డ్రా దగ్గర వెళ్తాడు, ఓపెన్ చేయక రాక ముందు దగ్గర నుంచి ఓపెన్ చేయని చెప్పి అక్కడ నిల్చుంటాడు. బట్ నౌ హీ నోస్ హౌ టు ఓపెన్ ద డ్రాస్, ఏ బుక్ కావాలి అవన్నీ చక్కగా తనే తీసుకుంటాడు. కాబట్టి నో ఐ థాట్ వై నాట్ ప్రాపర్గా లేబులింగ్ చేసి అది ఆర్గనైజ్ చేద్దామని చెప్పి. సో అలా కూర్చొని చేస్తున్నాను. సో ఎలాగో చేస్తున్నాను కదా, మీ అందరికి కూడా యూస్ఫుల్ ఉంటుంది, లెట్స్ వై నాట్ వ్లాగ్ అని చెప్పి మొదలు పెట్టేశాను అనమాట. సో కొంచెం వరకు అయితే చేశాను. యాక్టివిటీస్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసాను. ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి తన దగ్గర అవన్నీ మేబీ నేను సపరేట్ వీడియోలో చూపిస్తాను. బట్ ఇప్పుడు పైన నుంచి కొంచెం జిస్ట్ లాగా అట్లా చూపిస్తాను. సో ఈ బాక్స్లో అన్నీ కూడా ఇలా పజిల్స్ అనమాట.
మ్యాక్సిమం పజిల్స్ క్యూరియస్ కబ్లో, అమెజాన్లో అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నాం ఈ యాక్టివిటీ బోర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఈ మనకి అంటే బిజీ బోర్డ్స్ ఉన్నాయి, దెన్ దీస్ కైండ్ ఆఫ్ పజల్స్, జిక్సా పజల్ ఉంది, ఆ తర్వాత ఈ యొక్క పజల్ ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. మనం బేసిక్గా ట్రావెల్ టైంలో చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. సో మేజ్ లాగా ఏ యానిమల్ని వాళ్ళ ఇంటికి చేర్చాలన్నమాట. సో ఇది కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది నా పిల్లలకి. సో ఇలా చాలా ఉన్నాయి, వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో దీస్ ఆర్ ఫ్యూ పజల్స్. అండ్ ఈ బాక్స్కి వస్తే ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇలా స్క్రూ అన్స్క్రూ చేయడం, ఈ బైక్స్ కానివ్వండి, ఆర్ డైనోసార్, ఈ యాక్టివిటీస్ అండ్ ఇలాంటి అంటే చాలా వరకు ఇవి ఓపెన్ చేయాలంటే చాలా డీటెయిల్గా తర్వాత చూపిస్తాను డెఫినెట్గా. అండ్ ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నా, ఈ ఏదైతే మనకి లేబులింగ్ ఉంది అండ్ ఈ మార్కర్ పెన్ కూడా, దిస్ ఇస్ బేసికలీ పెయింట్ మార్కర్. ఇవన్నీ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. దెన్ ఇక్కడ కూడా కొన్ని లర్నింగ్ థింగ్స్ ఉన్నాయి, మళ్ళీ పజల్స్ అండ్ వాటికి సంబంధించిన బాల్స్ ఈ యాక్టివిటీస్. బేసిక్గా ఈ బోర్డ్ పెడితే దీంతో మ్యాచ్ చేస్తూ వాళ్ళు ఇలా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్పుల్ దానిపైన గ్రీన్, ఇలా గ్రీన్ ఉంటుంది ఏదైతే మనకి ఇమేజ్ చూపించారో. సో ఇది స్టాక్ చేసి తర్వాత ఆ మనిషిని స్టాక్ చేసి, సో దే విల్ హ్యావ్ టు రీక్రియేట్ ఇలా. సో వాళ్ళ బ్రెయిన్కి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. సో దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా క్యూరియస్ కప్ నుంచే. ఇలా నేమింగ్ పెట్టేస్తే తనకు ఈజీగా ఉంటుందని చెప్పి, అండ్ ఇది నేను వర్కౌట్ చేసేటప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి అడుగుతుండే వెయిట్స్. సో ఇది కూడా అంటే వాటర్ ఫిల్ చేసి పెట్టాను. ఇట్స్ నాట్ దాట్ హ్యావీ, బట్ కొంచెం ఊరికే తనకి ఆ ఫీలింగ్ కోసం. అండ్ ఇవన్నీ మ్యూజిక్ అండ్ సౌండ్స్కి సంబంధించి ఇది సపరేట్ బాక్స్లో పెడతాము. ఇది పియానో, డ్రమ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ మనం సపరేట్ బాక్స్లో పెడతామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ ఇది చూస్తే మీరు ఇందులో చిన్న కార్స్, ట్రక్స్, లెగోస్, దెన్ ఈ బ్లాక్స్, లెగోస్ అవన్నీ కూడా ఇందులో చూసారు కదా. అలా కొంచెం అటు ఇటు మిస్లేనియస్గా పెట్టున్నాయి. అవి ఆర్గనైజ్ చేసి నీట్గా ఏ బాక్స్లో అది సర్దేసి మనం లోపల పెట్టేద్దాము. అది అయిన తర్వాత బట్టలకు వస్తాను. బట్టలకు వచ్చి ఏది కావాలి, ఏది అవసరం లేదు, ఏది తీసేయచ్చు అవన్నీ కూడా తీసేస్తే మనకి కొంచెం స్పేస్ అనేది పడుతుంది. ఏమవుతుందంటే ఎక్కువ బట్టలు అయిపోయేసరికి ఏది ఎక్కడుందో కనిపించకుండా మనం అట్ టైమ్స్ వి ఎండ్ అప్ నాట్ యూజింగ్ ఇట్. సో అలా కొత్త పెట్టేసి మనం చిన్నగా అయినవి కూడా మనసులో అయ్యో ఇది సెంటిమెంట్ ఉంది కదా అలా పెట్టుకోకన్నా వీ కెన్ ఈదర్ డొనేట్. ఏమైనా స్పెషల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన ఎవ్రీ మైల్ స్టోన్స్కి ఉన్న బట్టలు అవి ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ ఇట్, బికాస్ తను పెద్దగా అయిన తర్వాత తను చూపించవచ్చు ఎప్పటి వరకు ఐ కెన్ హోల్డ్. ఐ విల్ ట్రై టు హోల్డ్ దోస్ క్లోజ్, బట్ మ్యాక్సిమం అన్ని కూడా తీసేద్దామని చెప్పి ఇప్పుడు డీక్లటర్ మొదలు పెట్టేసాను అనమాట. సో లెట్స్ క్విక్లీ డూ దాట్. సో మన పిల్లలు వచ్చేసారు. అండ్ ఆల్సో యూ గైస్ ఆర్ ట్విన్నింగ్. కెన్ యూ షో మీ యువర్ డ్రెస్, బోత్ ఆఫ్ యూ టుగెదర్? వావ్, సేమ్ టీషర్ట్ వేసుకున్నారు ఇద్దరు. బాగున్నారు కదా? యూ లుకింగ్ నైస్ రైట్ హిరా? బాగున్నాము బోలో బోలో. బాగున్నామా? అండ్ నేను కూడా కొంచెం క్లోజ్ కలర్, బట్ నేను ఇంకా నిన్న డ్రెస్లో ఉన్నాను. వీళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అయిపోయారు. ఎనీవే పిల్లలు వచ్చేసారు హెల్ప్ చేయడానికి. going to organize and keep కొంచెం వరకు అయితే చేసేసాను. సో యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మనకి ప్లేడో ఉంది, దెన్ వీ హ్యావ్ మార్బుల్స్, దెన్ ఇక్కడ గన్స్, ఇక్కడ సాఫ్ట్ టాయ్స్, దెన్ ఇది ఒక కిచెన్ సెట్ అనమాట. దెన్ ఇక్కడ డైనోసార్స్ అంటే కొన్నే ఉన్నాయి, బట్ పెద్ద బాక్స్ ఎందుకు పెట్టానంటే దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ డైనోసార్స్, సో సరిపడే ప్లేస్ ఉండాలని చెప్పి. ఇక్కడ చిన్న రిమోట్ కార్స్, ఇక్కడ సాఫ్ట్ టాయ్స్, ఇది మ్యూజిక్ అండ్ సౌండ్స్ అంటే అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారు. సో ఇక్కడ ఈ స్లేట్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇక్కడ పెట్టాను, అది తీసుకొని వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు అనమాట. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, హియర్ వీ హ్యావ్ లెగోస్. ఇవి చిన్న కార్స్, బైక్స్, మాన్స్టర్ ట్రక్స్ అవన్నీ కూడా. ఇక్కడ కార్ రిమోట్స్, ఇవి హ్యామరింగ్ లర్నింగ్ టాయ్స్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని లర్నింగ్ యాక్టివిటీస్, అండ్ దెన్ వీ హ్యావ్ ఇంకా కొన్ని లర్నింగ్ యాక్టివిటీస్. సో బేసిక్గా ఈ సెక్షన్ వరకు అయితే కొంచెం అయిపోయింది, కింద కూడా అయిపోయింది కొంచెం. సో ఇక్కడ మన పుష్ కార్డ్స్ పెట్టాను, ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో అందులో ఇలాంటి ట్రాక్స్ పెట్టాను. అండ్ ఇక్కడ పెద్ద రిమోట్ కార్స్, పజల్స్, అండ్ ఇక్కడ కూడా ఇలా ఈ ట్రాక్ పెట్టాను. దెన్ ఇక్కడ కార్స్ అండ్ ట్రక్స్, పజల్స్ అండ్ ట్రైన్ ట్రాక్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇవి మనం ఆర్గనైజ్ చేయాలి, ఇంకా కొన్ని బాక్సెస్ ఉన్నాయి.
అండ్ చెప్పా కదా చిన్న బట్టలు అవి పెడతానని చెప్పి అదొక బాక్స్లో ఏదైతే బట్టలు నేను హోల్డ్ చేయాలనుకున్నానో అవి పెట్టేసి అది కూడా పెట్టేస్తాను. మేబీ పైన ఎక్కడైనా పెడదాం, ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. సో అది పెడతాను. ఇంకా మిగతా బాక్స్ ఎత్తుందో మనకి పైన ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా, అది కూడా కొంచెం అంటే క్లటరీగా ఉంది. సో చూడండి స్టఫ్ ఏదైతే మనం పెట్టాలి హోల్డ్ చేయాలనుకున్నామో అది బాక్స్లో పెట్టేస్తే ఓపెన్ చేసిన వెంటనే క్లటరీగా కాకుండా కొంచెం ఆర్గనైజ్గా ఉంటుందని నా ఫీలింగ్. సో అందుకే అవన్నీ చేసేస్తున్నాను. సో క్విక్గా ఇంకా ఆల్మోస్ట్ ఈ వార్డ్రోబ్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇటు సెక్షన్ అయిపోతే అంటే పైన కింద ఎవ్రీవేర్ అయిపోయింది అనుకోండి, ఇంకా మనకి స్ట్రెస్ ఉండదు. సో చక్కగా మనం వీ కెన్ గో ఫార్వర్డ్ వేరే వార్డ్రోబ్స్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చాలా బట్టలు ఉన్నాయి, కొన్ని ఐరన్ చేసేవి ఉన్నాయి అండ్ కొన్ని తీసేసేవి ఉన్నాయి. సో హ్యావ్ టు లైక్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్ అండ్ సీ అండ్ డూ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇంకా కాసేపట్లో కలుస్తా. ఆల్రైట్ గైస్, సో అదంతా కాసేపు చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు అర్హాన్ నాప్ టైం అవుతుంది. అర్హాన్ పడుకున్నాడు. అయితే నేను క్విక్గా ఇవి మన దావతి రంజాన్ తీసుకొచ్చిన చెప్పులు దీనికోసం ఒక రీల్ కానీ షార్ట్ కానీ చేద్దామని చెప్పి ఇది రికార్డ్ చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. సో బేసిక్గా TW అని చెప్పి ఒక స్టోర్ ఉందన్నమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్ గైస్. సో బేసిక్గా వీళ్ళ స్టోర్ లులు మాల్లో కూడా ఉంది హైదరాబాద్లో. అదర్వైజ్ డిస్కౌంటెడ్ ప్రైస్ కావాలంటే దావతి రంజాన్కి మాత్రం వెళ్ళాలి డెఫినెట్గా, బికాజ్ అక్కడ చాలా థింగ్స్ మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తున్నాయి. సో ఎనివే ఇప్పుడు ఇది మళ్ళీ పెట్టేసి వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ గెట్ అవర్ సార్టింగ్ డన్. సో లెట్స్ క్విక్లీ గో అండ్ డూ దట్. వాట్ ఆర్ యూ ఈటింగ్ జాన్? I want taco. You like it? What is Arhan eating? I want taco. Whose favorite is it? Mine. Is it healthy? Very healthy. Little healthy. Full healthy है वो, full protein, strong हो जाते हैं अरहान. Yeah. Hey, yes. Hey. नशे में धुत हीरा. Day, careful. హాయ్ గైస్, మొత్తానికి సాయంత్రం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నైట్ అయిపోయింది. అర్హాన్ బెడ్ టైం అవుతుంది, 8 o'clock అవుతుంది. ఇంకా బెడ్ పరిస్థితి ఇలానే ఉంది. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ, లైక్ హిస్ డైపర్స్ అండ్ ఆల్ దాట్, క్లాత్ డైపర్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం చేద్దాము. ప్రాబ్లీ ఇవి పక్కన పెట్టేసి రేపు సదురుతాను. ఇక్కడ కొంచెం అయిపోయింది. అండ్ ఇక్కడైతే మొత్తం పైనుంచి కింద వరకు సార్ట్ చేసేసాను. లైక్ అక్కడ కూడా స్టోరేజెస్, మెమరీ బాక్సెస్ పెట్టేశాను. ఇవన్నీ కూడా తన టాయ్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ అయితే అయిపోయింది. ఇన్ని టాయ్స్ అవసరం అంటే దోస్ ఆర్ ఆల్ ఎడ్యుకేషనల్ టాయ్స్ గైస్. సో హోమ్ స్కూలింగ్కి చాలా పనికి వస్తాయి. సో ఐ హ్యావ్ సో మెనీ. ఇక్కడ కూడా అయిపోయింది. పైనది ఖాళీ ఉంది, అక్కడ మనం ఇంకా ఆర్గనైజ్ చేయాలి. సో అది విల్ డూ ఇట్ టుమారో. ఇంకా ఇది కూడా చేయాలి. సో ఇన్షాల్లా ఇదంతా కూడా రేపటికి అయిపోతుంది. అర్హాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ స్పేస్ మొత్తం కూడా సదిరేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. సో దట్స్ ది అప్డేట్ ఫర్ నౌ. ఇంకా లెట్స్ గెట్ అర్హాన్ టు స్లీప్. సో బేసిక్గా ఇక అర్హాన్ని పడుకోబెట్టేసి ఐ విల్ క్యాచ్ యూ గైస్. చూద్దాం ఇంకా ఎవరితో మాట్లాడొచ్చో. కాసేపు వెయిట్ చేయండి. ఇంకా మా వారి అప్డేట్ తీసుకోవాలి. ఆయనకైతే పిచ్చి లేస్తున్నా ఈ సదరడం చూస్తే. అంటే ఏంటి ఇంతకనం చేస్తున్నావు, లైక్ స్పేస్ ఉంటేనే చేస్తున్నావు, స్పేస్ లేకపోతే ఏం చేస్తుందాను అని చెప్పి. సంహౌ ఐ వుడ్ హ్యావ్ ఆర్గనైజ్, లైక్ ఇన్ని రోజులు ఆర్గనైజ్ చేసే ఉండే కదా. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు ప్రాపర్ ఒక స్పేస్లో అలా పెడదామని. సో ఎనీవే అర్హాన్ని పడుకోబెట్టాక ఐల్ క్యాచ్ యూ గైస్. హాయ్ గైస్, అయితే ఈవినింగ్ కలుస్తా అని చెప్పాను కదా కాసేపట్లో. ఇప్పుడు లిటరలీ టైం 11:43 అవుతుంది. స్విగ్గీ డెలివరీ వెయిటింగ్ అనమాట. ఓకే 11:44 అయిపోయింది ఆల్రెడీ. సో బేసిక్గా డీక్లటరింగ్ ఈజ్ నాట్ ఈజీ అట్ ఆల్. ప్లస్ అర్హాన్ పడుకునే టైంలో రూమ్లో లైట్స్ ఆఫ్ ఉంటాయి, మొత్తం డార్క్గా ఉంటుంది కాబట్టి అక్కడ పని అవ్వదు. అవన్నీ పక్కన పెట్టేసి దట్స్ లాట్ ఆఫ్ ఎడిట్ వర్క్. చాలా కాంటెంట్ క్రియేట్ చేద్దామని చాలా రికార్డ్ చేస్తాను. షార్ట్స్ అయితే ఎన్ని రికార్డ్ చేస్తానంటే అది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాం అనుకునే లోపు మర్చిపోతాం. బికాస్ టూ మెనీ థింగ్స్ అంటే లైఫ్లో కూడా చాలా జరుగుతున్నాయి. లైఫ్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాను, అన్నీ మంచికి అల్హమ్దులిల్లా. సో అందులో ఒకటి ఈ డీక్లటరింగ్ అనమాట. ఇంట్లో వాళ్ళతో మాట్లాడిద్దాం అనుకున్నాను. అంటే అర్హాన్ని పడుకోబెట్టి నేను బయటకు వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అందరు అలసిపోయి అందరు పడుకుంటున్నారు. బికాస్ పొద్దున్నే చాలా జల్దీ లేస్తారు. అండ్ లైఫ్ అంటే మా ఫ్యామిలీస్లో కూడా చాలా జరుగుతున్నాయి. ఎవ్రీబడి హెస్ బిన్ వెరీ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్స్. సో ఇలాంటి టైంలో ఎవరిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక నేనైతే వచ్చి కూర్చొని వర్క్ చేసుకుంటాను. అర్హాన్ పడుకున్నాడు కాబట్టి ఈ టైంలో ఇస్ వెన్ ఐ కెన్ గివ్ వాయిస్ ఓవర్. మెయిన్లీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నైట్ టైం వాయిస్ ఓవర్కి కరెక్ట్గా ఉంటుంది.
డే టైం ఎప్పుడైతే అర్హాన్ స్కూల్కి వెళ్ళిపోతారో ఆ టైంలో ఐ కెన్ ఇద్దర్ ఎడిట్, లేకపోతే రూమ్లో ఏదైనా సర్దుకునేది డీక్లటింగ్ చేసేది అది చేసుకోవచ్చు. బట్ వాయిస్ ఓవర్స్కి పర్ఫెక్ట్ టైం నైటే అనమాట. ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. సో చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఆర్ వాయిస్ ఓవర్ వీడియోస్ ఉన్న అవి ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ నైట్ టైం ఏమవుతుందంటే మనకి నిద్రగా ఉన్నప్పుడు మన వాయిస్ గరుకుగా అయిపోద్ది. ఎక్కువసేపు మాట్లాడితే ఇక్కడ నొప్పిగా ఉంటుంది అనమాట మనకి వోకల్ దగ్గర. సో దట్స్ వన్ థింగ్. అండ్ నాకు కంట్లో పుండ్లాగా వచ్చాయి, ఐసోర్ అనమాట. ఎప్పటి నుంచో ఐ బీన్ థింకింగ్ దట్ ఐ షుడ్ గో అండ్ సీ ద డాక్టర్, బట్ అస్సలు కుదరట్లేదు. అండ్ కొంచెం డస్ట్ ఉన్న డస్ట్ ఇన్ఫెక్షన్కి ఇంకా ఎక్కువ డబ్బులు అయిపోతుంటుంది. ఇవాళ చేసిన డీక్లటరింగ్కి పైన షెల్ఫ్స్ అన్నీ కూడా ల్యాడర్ ఎక్కేసి అదన్నీ తుడిచాను అనమాట. అదంతా నేను రికార్డ్ చేయలేదు బికాజ్ ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ ఇండల్జ్ క్లీనింగ్లో. సో పైన షెల్ఫ్ మొత్తం క్లీన్ చేసి అదన్నీ సదిరేలోపు కొంచెం ఎక్కువ అయిపోయింది అది ఇన్ఫెక్షన్. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి. మీలో ఎవరికైనా ఇలా డస్ట్ అలర్జీ ఉంది ఆర్ ఇన్ఫెక్షన్ ఉందంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చేస్తానని మొదలు పెడతాను, ఇక్కడ స్టార్ట్ చేస్తా అక్కడ స్టార్ట్ చేస్తా, అవి ఇవి చేసి మధ్యలో వదిలేస్తాను అనమాట. ఫైనల్గా మా అక్క లేదా మమ్మీ చేసేవారు. బట్ యాజ్ ఐ కెప్ట్ గ్రోయింగ్, నాకంటూ పర్సనల్ స్పేస్ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా నా పని నేను చేసుకోవడం, ఇంకా అలా మధ్యలో వదలకుండా ఉండడం అది మొదలుపెట్టాను. అండ్ మెయిన్లీ పెళ్ళైన తర్వాత మా ఇంట్లో అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను అక్కడ ఎప్పుడు ఏం చదివినా మా అక్క నాకు తోడుగా ఉండేది. నేను మా చెల్లి ఫన్ చేస్తున్నా, మా అక్క షీస్ టు డూ మ్యాక్సిమం స్టఫ్ అనమాట. బట్ ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి నాకు నా పనులు నేను చేసుకోవడమే ఇష్టం కాబట్టి ఇంకా అలా చేసుకుంటూ కైండ్ ఆఫ్ వస్తున్నా. మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈద్కి ముందు మొత్తం క్లీనింగ్, డీక్లటరింగ్, మెయిన్లీ తీయాల్సిన సామాన్లని తీసేసి మొత్తం ఆర్గనైజ్ చేశానని నా గోల్. అండ్ అందులో కూడా మధ్యలో చాలా హాలిడేస్ వస్తున్నాయి. అండ్ ఇంకా 2-3 రోజులే ఉన్నాయి ఈద్కి. అంటే ఇట్స్ ఆల్రెడీ 7th, అంటే కాసేపట్లో 8th వచ్చేస్తుంది. మళ్ళీ 9th హాలిడే ఉగాది, మళ్ళీ 10th, అంటే ఇంకా 2 రోజులే ఉన్నాయి మన దగ్గర. ఎలా చేస్తానో తెలియదు, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ అండ్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపీ ఇన్షాల్లా. సో యా, మీ అందరికీ కూడా రంజాన్ ముబారక్. అండ్ ఇలా చాలా కాంటెంట్ రాబోతుంది. అండ్ నాలో ఈ మార్పు ఏంటి, ఎందుకు అని చాలామందికి డౌట్ వస్తుంది. దాని గురించి కూడా అంటే నేను మ్యాక్సిమం ట్రై చేశాను. బట్ ఏంటంటే వాట్ హ్యాస్ చేంజ్డ్ మీ అనేది ఐ వాంట్ టు టాక్ ఇన్ అ డెడికేటెడ్ సపరేట్ వీడియో. బికాజ్ ఐఎమ్ షూర్ ఎవరికో ఒక్కరికి ఇద్దరికి ఎవరికైనా ఇన్స్పైర్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఎలాగో ఎవరితో మాట్లాడలేకపోయాము అండ్ ఆల్సో ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాం కాబట్టి అఫ్కోర్స్ రేష్మాంటి అండ్ తబసుమార్ అవైక్, బట్ ఇట్స్ దర్ పర్సనల్ టైం, మీ టైం, దే రిలాక్సింగ్, టీవీ చూస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా ఎలాగో పని చేసుకున్నాను కాబట్టి ఇంకా కంటిన్యూ వర్కింగ్. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇందులో మీకు ఏమైనా కావాలి ఆర్ ఎనీ డీటెయిల్స్ దట్ యూ గైస్ వాంట్ టు నో, ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటే ఏదో ఒక వీడియోలో డెఫినెట్గా నా రూమ్లో ఫైనల్గా ఎలా మొత్తం ఏమంటారు క్లీనింగ్ ఆర్ డీక్లటరింగ్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అవన్నీ కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ నా మెయిన్ ఛానల్ హిందీ, అంటే నా ఇంగ్లీష్ ఛానల్, తమిళ్ ఛానల్, ఈ తెలుగు ఛానల్ కాకుండా ఇంకొక హిందీ ఛానల్ ఓపెన్ చేశాను. కాంటెంట్ షూట్ చేసి పెట్టుకున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వీఆర్ క్లోజ్, అంటే 300+ అయిపోయాము. త్వరలో 1000 అయిపోతామని ఆశిస్తున్నాను. లేకపోతే ఇంకా నాకు వెయిట్ చేయలేకపోతే అది కూడా రిలీజ్ చేస్తాను. సో ఛానల్స్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ ఇవ్వకపోయినా ఏదో ఒకటి సర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. బికాజ్ అన్నీ నేనే ఒక్కదాన్ని చేసేసరికి అంటే ఇట్స్ టూ మచ్ ఆన్ మై హెడ్. సో ఎక్కువ మాట్లాడిస్తాను కాబట్టి ఈ వీడియోని ఇక్కడ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.